ఇంకా గొప్ప విషయం ఏం బయటకు వచ్చిందంటే వీళ్ళు రేపు డిఎల్స్ ప్రమోషన్లో డిఎల్స్ అవ్వడమే కాదు, వీళ్ళు యూనివర్సిటీలలో పిహెచ్డి చేసేటటువంటి వాళ్ళకు వీళ్ళు గైడ్షిప్ కూడా తీసుకునేటటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళు ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్స్, మొన్ననే ఎన్నికలలో పోటీ చేసినటువంటి అభ్యర్థి ఎన్నోసార్లు చెప్పిండు ఆయన జేఎల్ నుంచి డిఎల్ కాగానే నేను రిజైన్డ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అని పెట్టుకున్నారు. ఇది ఎందుకు చెబుతున్నామంటే మీకు ఒక సమాచారం ఇవ్వడానికి. డిఎల్స్ అంటే వాళ్ళు అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అంటే వాళ్ళ కాడ పిహెచ్డి ఉంటే వీళ్ళు ఖచ్చితంగా రేపు యూనివర్సిటీలో పిహెచ్డి తీసుకున్నటువంటి అభ్యర్థులకు అక్కడ గైడ్స్ కూడా లేకుంటే వీళ్ళు డిగ్రీ కాలేజీ నుంచి గైడ్షిప్ చేసేటటువంటి పరిస్థితి కూడా ఉంది. అలా చేస్తున్నటువంటి వాళ్ళు ఇప్పుడు సిటీ కాలేజీలో ఉన్నటువంటి తెలుగు శాఖకు చెందినటువంటి వాళ్ళు ఉన్నారు, ఓరియంటల్ కాలేజీలలో చేసేటటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు డిగ్రీ లెక్చరర్స్గా ఉండి వాళ్ళకు పిహెచ్డి ఉండి 6 సంవత్సరాల టీచింగ్ అనుభవం ఉంటే చాలు వాళ్ళకు గైడ్షిప్ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకొరకని వీళ్ళు ఇక్కడ చేసినటువంటి ఒక దొంగ ఘనకార్యం ఏందయ్య అంటే దొంగ సర్టిఫికెట్లు. ఇవి దొంగ సర్టిఫికెట్లు తెచ్చిర్రు, దొంగ సర్టిఫికెట్ల ఆధారాలు చూపిస్తున్నాం. రెగ్యులరైజ్ అయ్యేటప్పుడు వీళ్ళు సబ్మిట్ చేసినటువంటి దొంగ సర్టిఫికెట్ అసలు ఈ యూనివర్సిటీలకు ఎక్కడ లేదు. జేఆర్ఎన్ రాజస్థాన్ విద్యాపీఠ్ యూనివర్సిటీ అంట. ఈ మెమోలు ఇవి వీళ్ళు జాయిన్ అయిందేమో ఎప్పుడో 2008లో నోటిఫికేషన్, జేఎల్ నోటిఫికేషన్ వస్తే 2022 వరకు ఒక్క నోటిఫికేషన్ రాలే. 14 సంవత్సరాలు జేఎల్ నోటిఫికేషన్ రాలే. ఒక దశాబ్దిన్నర కాలం పాటు నోటిఫికేషన్ రాకుండా ఉంటే వీళ్ళని రెగ్యులరైజ్ చేసి వీళ్ళతో పెట్టుకొని ఇప్పుడు మసూదన్ రెడ్డి ఏమంటాడు తెలుసా, 14 సంవత్సరాలు ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థను కాపాడినటువంటి వీళ్ళకు చదువు రాదని చెప్తున్నారు, వీళ్ళని తీసేయాలని చెప్తున్నారు, వాళ్ళు ఈ వ్యవస్థను కాపాడిరు అంటున్నారు. మసూదన్ రెడ్డి గారు, వాళ్ళ మీద మాకు కోపం లేదు. ఒకవైపు మేము ప్రభుత్వం మీద కొట్లాడుతూనే మరొక వైపు ఈ దొంగ సర్టిఫికెట్ల భరతమైంది అని అడుగుతున్నాం. ఏమో వాళ్ళని 14 సంవత్సరాలు కాపాడిరంటే మరి ఆ రోజు నువ్వు గడ్డి బీకినవా అని అడుగుతున్నాం. ఎందుకు అడుగుతున్నాం? మరి ప్రభుత్వానికి ఎందుకు లేఖలు రాలేదు? ఈ ప్రజలకు ఎందుకు నువ్వు పారదర్శకంగా చెప్పలేదు? ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థ మొత్తం నాశనం అయిపోతుంది. వీళ్ళు దొంగ సర్టిఫికెట్లు ఉన్నాయి, రెగ్యులరైజ్ చేయాలి. వీళ్ళు తుమ్మితో ఊసిపోయే ముక్కు లాంటి వాళ్ళు రేపు శ్రీ చైతన్యం, నారాయణ, గాయత్రి, ఏదో చాలా విద్యా సంస్థలు ఉన్నాయి, ప్రైవేట్ విద్యా సంస్థలు. వాటిలలో మంచి మంచి ప్యాకేజీలు ఇస్తే అంటే పోతనేటటువంటి వాళ్ళు ఉంటారు. మళ్ళీ ఇక్కడ సగం క్లాసులు చెప్పి ఇక్కడ అటెండెన్స్ చేసుకొని పోయి ప్రైవేట్ కాలేజీలలో టైర్ 2 సిటీలలో అన్నిటిలలో ఈరోజు లక్షల జీతాలు తీసుకున్నటువంటి వైనం చూస్తున్నాం. ఇట్ట పోతారు కాబట్టి ఈ ఖచ్చితంగా వీళ్ళకి రెగ్యులరైజ్ ఫ్యాకల్టీస్ ఉండాలని నువ్వు అయ్యాలి ఎందుకు చెప్పలేదని అడుగుతున్నాం. ఇగో వీళ్ళు చేసినటువంటి దొంగ సర్టిఫికెట్లు ఉన్నటువంటివి అన్నిటికీ వీళ్ళని రెగ్యులరైజ్ చేస్తున్నటువంటి అన్ని ఆధారాలు ఉన్నాయి. ఆధారాలు లేకుండా మాట్లాడట్లేం. మీడియా ముఖంగా అన్ని ఆధారాలతోటే ప్రతి మాటకు మా దగ్గర మేము మాట్లాడే మాటకు ఆధారాలు ఉన్నాయి. ఎన్ని ఆధారాలు ఇవ్వాలంటే అన్ని ఆధారాలు ఇస్తాం. కానీ ఈరోజు మీరు ఎందుకు చేయట్లేదంటే మీకు ఒకటే, ఆనాడు ప్రభుత్వంలో వీళ్ళు ఏదైతే ప్రభుత్వాన్ని మ్యానిపులేట్ చేసి ఉద్యోగాలు తెచ్చుకున్నారో, రెగ్యులరైజ్ చేసుకున్నారో వాళ్ళను మరి ఈ ప్రభుత్వం ఎందుకు ఉంచుతున్నది? ఉద్యమంలో ఒక స్లోగన్ ఉన్నది, నీళ్లు నిధులు నియామకాలు అన్నాక నియామకాలు ఎవరింటికి పోయినాయి, నియామకాల మీద ఎవడెందుకు మాట్లాడట్లేదు? తెలంగాణ ఉద్యమంలో బలి పశువుని చేయడానికి, విద్యార్థుల్ని ఉరికంబాలు ఎక్కించడానికి ఇంటికొక ఉద్యోగం అని, ఇంటికొక ఉద్యోగం అంటే గవర్నమెంట్ సెక్టార్ కాదు ప్రైవేట్ సెక్టార్లో కూడా వస్తుంది అనుకొని, ఉద్యోగాలు వస్తాయి అనుకొని కొట్లాడి బలిదానాలు ఇస్తే 1200 మంది చచ్చిపోతే తెలంగాణ వస్తే, వచ్చిన తెలంగాణలో మళ్ళా విద్యార్థులు చనిపోతే, ఒక గిరిజన బిడ్డ బోడ సునీల్ చచ్చిపోతే దాన్ని రాజకీయం చేసుకొని ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు అధికారంలోకి తెచ్చుకున్నాక మళ్ళా 6 చచ్చిపోతే ఈరోజు బంకచర్ల, బంకమట్టి, ఎర్రమట్టి ఇవన్నీ కొట్లాడతారు. కానీ ఏ అధికార పార్టీకి కానీ ఏ ప్రతిపక్ష పార్టీకి కానీ నియామకాల మీద అసలు సోయలేదు. ఎందుకు మాట్లాడట్లేరు? ఆ రోజు ఉద్యమంలోనే అన్నారు, శ్రీ చైతన్య నారాయణలో మా ఉస్మాన్ యూనివర్సిటీ కన్నా ఎక్కువ మంది స్ట్రెంత్ని పెట్టుకున్నారని చెప్పిర్రు. అవి ఇది ఇట్టనే పోతే మా ఆర్ట్స్ కాలేజీని కూడా వీడు శ్రీ చైతన్య బ్యానర్ పెడతారని ఉద్యమంలో చెప్పి వీళ్ళను ఎందుకు బ్యాన్ చేయట్లేరు? శ్రీ చైతన్య నారాయణ కాలేజీని మీరు బలోపేతం చేయడానికి, కార్పొరేట్ విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి, ఈరోజు మీరు బడుగు బలహీన వర్గాలను విద్యకు దూరం చేయడానికి గవర్నమెంట్ కాలేజీలను నిర్వీర్యం చేస్తున్నారు. అవి బండల దొడ్ల కన్నా అధ్వానంగా ఉన్నాయి. ఒక డెస్క్ ఉండదు, ఒక బెంచీ ఉండదు, ఒక బోర్డు ఉండదు, ఏది ఉండదు. ఇవాళ ఇంటర్మీడియట్ కాలేజీ ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెంట్ అంటే ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ మంచిగా ఉంటేనే వానికి ఐఐటీలో సీటు,
ఎన్ఐటీలో సీటు, ఐఐఎంలలో ఐఐఎంకు పోవాలన్నా కానీ ఇంటర్మీడియట్ విద్యని స్ట్రాంగ్ ఉండాలి. నీటు తర్వాత ఎయిమ్స్ వీటన్నిటికీ ఫర్దర్ ఎడ్యుకేషన్కు మొత్తం కూడా ఇదొక జంక్షన్ లెక్క పనిచేసేటటువంటిది ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థ. ఆ విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసి మీరు ఎవరికి కొమ్ముగా వస్తున్నారు? ఇంకా న్యూ ఎడ్యుకేషన్ పాలసీని ఎందుకు ఇంప్లిమెంట్ చేయట్లేరు? న్యూ ఎడ్యుకేషన్ పాలసీని సవరణ చేస్తూ ఈ స్టేట్కు అడాప్ట్ అయ్యే విధంగా చేసి ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థను ఎందుకు బలోపేతం చేయట్లేరు ఈ కాంగ్రెస్ వాళ్ళని అడుగుతున్నాం. విద్యనే ముఖ్యం. మీరు ఎంతసేపటికి రాజకీయాలు ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి ఎవరిని లాక్కుందామని చూసేటటువంటి పరిస్థితే మీకుంది తప్పితే మా బడుగు బలహీన వర్గాలను విద్యలో బలోపేతం చేద్దామనేటటువంటిది లేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కాంగ్రెస్కి ఒకటే చెప్తున్నాం, ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థలో 14 ఏళ్ళు నోటిఫికేషన్ లేక నిరుద్యోగులు మోసపోయారు. ఇవాళ 3500 మందిని ఉన్న పలంగా అక్రమ క్వాలిఫికేషన్లతోటి మీరు రెగ్యులరైజ్ చేసారు. వాడు 2014-11లో వాడు జాయిన్ అయినప్పుడు చదివిన ఒక కాలేజ్ ఉంటుంది. ఇప్పుడు ఉండేటటువంటి రెగ్యులరైజ్ అయ్యేటప్పుడు వానికి ఒక పీజీ సర్టిఫికేట్ ఉంటుంది, అప్పుడు ఒక పీజీ సర్టిఫికేట్, ఇప్పుడు ఒక పిహెచ్డి సర్టిఫికేట్. వాడు రెగ్యులర్గా ఇక్కడ ఉద్యోగం చేస్తూ పార్ట్ టైం పిహెచ్డి కాదు రెగ్యులర్ పిహెచ్డి వీటన్నిటిని చేయాలి. వీటి వల్ల ఇవాళ 3500 మంది నిరుద్యోగులు నాశనమైనాయి. గెస్టెడ్ పెన్ను మా జీవితాలను నాశనం చేసిర్రు. కాబట్టి వీటి వైపు కనుక మీరు కనుక దృష్టి సారించి చేయకపోతే మాత్రం ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా, గత ప్రభుత్వానికి పట్టిన గదే మీకు పట్టుద్దని నిరుద్యోగులుగా మేము హెచ్చరిస్తున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు బుక్య కుమార్, తెలంగాణ బీఈడీ అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. తెలంగాణలో నీళ్లు, నిధులు, నియామకాలు అనే 3 అంశం మీద ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. తెలంగాణ ఏర్పాటులో కీలక పాత్ర పోషించింది నిరుద్యోగులు. 1200 మంది ఆత్మ బలిదానం చేసుకుంది నిరుద్యోగులు. ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా తెలంగాణ రాష్ట్రంని కొట్లాడి తెచ్చుకున్నది నిరుద్యోగులు. కానీ ఈ ప్రభుత్వాలు వచ్చి నిరుద్యోగులకి ఏ విధంగా న్యాయం చేసిందో ఈ ప్రభుత్వాలు వాళ్ళకు ఒకసారి క్వశ్చన్ వేసుకోవాల్సిన అవసరం ఉంది. దాదాపు 3500 మందిని ఇలా రెగ్యులర్ చేయడం వల్ల నిరుద్యోగులు ఎటుపోవాలి? ఇప్పుడు జేఎల్గా ప్రమోషన్ ఇస్తా ఉన్నారు కదా, మరి జేఎల్గా ప్రమోషన్ ఇస్తా ఉంటే ఎన్పి 2020 గైడెన్స్ ఎందుకు ఫాలో అవుతలేరు? మరి అది ఫాలో అయితే స్కూల్ అసిస్టెంట్ టీచర్లకు జేఎల్గా ప్రమోషన్ పోతాయి. కానీ వీళ్ళు కావాలనే రెగ్యులర్ చేసేసి ఇప్పుడు జనార్దన్ చెప్పినట్టు మా నిరుద్యోగులకు అన్యాయం చేసే ప్రయత్నంలో భాగంగా కుట్ర చేస్తూ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. మరి స్కూల్ అసిస్టెంట్ టీచర్లకు జేఎల్ ప్రమోషన్ ఎందుకు ఇస్తలేరు? వాళ్ళలో పీజీ లేదా? ఉంది. మరి హెచ్సిటి వాళ్ళకు స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్ ఇస్తున్నప్పుడు స్కూల్ అసిస్టెంట్లో చేసిన జేఎల్ వాళ్ళకి జేఎల్ ప్రమోషన్గా ఎందుకు ఇస్తలేరు? ఈ విధంగా క్రమబద్ధీకరణ చేసేసి ఎవరికి అన్యాయం చేద్దాం అనుకుంటున్నారు. మరి ఆ విధంగా చేస్తే స్కూల్ అసిస్టెంట్ పోస్టులు కూడా పెరుగుతాయి కదా. డిఎస్సిలో బీడీ చేసిన అభ్యర్థులకు న్యాయం జరుగుతుంది కదా. నువ్వు 70% ప్రమోషన్ వచ్చేసి హెచ్సిటి వాళ్ళని తీసుకుంటావు, కానీ 30% ద్వారానే మాత్రం స్కూల్ అసిస్టెంట్ పోస్టులను బీడీ అభ్యర్థులతో భర్తీ చేస్తావు. మరి ఈ విధంగా చేయడం వల్ల విద్యా వ్యవస్థ అనేది నాశనం అవుతుందా లేదా అనేసి మేము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇప్పుడు కార్పొరేట్ విద్యా వ్యవస్థను బాగా బలోపేతం చేసేసి ఈ నారాయణ, చైతన్య, శ్రీ చైతన్య లాంటి వాళ్ళని ప్రోత్సహించి మరి ఇట్లా వ్యవస్థ అంటే దొంగ సర్టిఫికేట్ వాళ్ళకి మీరు లెక్చరర్గా చేస్తే మరి వాళ్ళు ఏ విధంగా బోధించగలరు? వాళ్ళకి క్రమబద్ధీకరణ చేస్తే వాళ్ళకి ఏ విధంగా బోధిస్తారు? విద్యా వ్యవస్థ ఏ విధంగా పటిష్టమవుతుంది? ఈ విద్యాశాఖ మంత్రిగా రేవంత్ రెడ్డి తన చేతిలో పెట్టుకొని మరి విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించే దిశగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ముందుకెళ్తున్నది. దాదాపు 3500 పోస్టులు. నిరుద్యోగులు లేరా? పిహెచ్డి చేసిన వాళ్ళు నిరుద్యోగులు లేరా? జేఎల్ చేసిన వాళ్ళు, ఎంఫిల్ చేసిన వాళ్ళు మరి దొంగ సర్టిఫికేట్లు తీసుకొచ్చి వాళ్ళ ద్వారా క్రమబద్ధీకరణ చేసేసి మీరు నిరుద్యోగులకు ఏ విధంగా న్యాయం చేద్దాం అనుకుంటున్నారు? ఇది జైలుని ఈ విధంగా భ్రష్టు పట్టిస్తూ ఉంటే మళ్ళీ డిఎస్సి పర్పస్లో స్కూల్ వ్యవస్థను కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం అదే విధంగా భ్రష్టు పట్టిస్తూ ఉంది కదా. బీఈడీ చేసిన అభ్యర్థులతో స్కూల్ అసిస్టెంట్ పోస్టులను 80% భర్తీ చేయాలని మేము ఒకవైపు కొట్టుకుంటా ఉన్నాం. కానీ హెచ్సిటి చేసిన అభ్యర్థులతోనే 70% ప్రమోషన్లు ఇచ్చి భర్తీ చేస్తూ ఉన్నారు. అంటే విద్యా వ్యవస్థను సర్వనాశనం చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందున్నదన్న విషయాన్ని మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. దాదాపు ఎన్ని రోజుల నుంచి కొట్లాడుతూ ఉన్నాం, ఈ విద్యా వ్యవస్థను బాగు చేయండి,
ఇంటర్మీడియట్ వ్యవస్థను బాగు చేయండి. ఫౌండేషన్ పడేదే ఇంటర్మీడియట్ నుంచి, వివిధ సెక్టార్లలో పోవాల్సింది ఇంటర్మీడియట్ నుంచి. మరి అలాంటి ఇంటర్మీడియట్ వ్యవస్థను పూర్తిగా భ్రష్టు పట్టించే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. స్కూల్ వ్యవస్థను కూడా అదే విధంగా భర్తీ చేస్తూ ఉంది. సరైన క్వాలిఫికేషన్ లేని వాళ్ళ ద్వారా స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్లు ఇచ్చి ఆ విధంగా అన్యాయం చేస్తూ ఉంది. నిరుద్యోగులు బీడీ అభ్యర్థులకు పూర్తిగా అన్యాయం చేస్తూ ఉంది. మరి దీనిపైన విద్యా వ్యవస్థ పైన వీళ్ళు ఏ విధంగా వాళ్లకు ముందుకెళ్లాలో అనేది కూడా ఆ ప్రభుత్వం కూడా ముందుకు ఆలోచించాలి. దీనిపైన చిత్తశుద్ధితోని నిరుద్యోగుల పైన చిత్తశుద్ధి ఉంచి మాకు నిరుద్యోగులు న్యాయం చేసే దిశగా ఈ ప్రభుత్వం ముందుకెళ్లాలనేసి ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం. లేని పడల మీరు ఇదే విధంగా చేస్తామంటే రేపు జరగబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో మా నిరుద్యోగులు 30 లక్షల మంది ఉన్నాం. కుటుంబానికి 4 ఓట్ల చొప్పున చూసినా కూడా ఈ రాష్ట్ర గవర్నమెంట్ దిశ మార్చే ధైర్యం దమ్మున్నది ఈ నిరుద్యోగుల దగ్గర అన్న విషయాన్ని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం. కావున ఇది దృష్టిలో పెట్టుకొని విద్యా వ్యవస్థ పైన ప్రత్యేక దృష్టి పెట్టి రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్లాలనేసి రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. ఇంకా వీటిలలో ఉన్నటువంటి అవకతవకలు ఏంటంటే అత్యంత ముఖ్యమైనటువంటిది, ఏ రిక్రూట్మెంట్ ఉన్నా కానీ మనకు రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనేటువంటిది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఉన్నటువంటి రోస్టర్స్ అన్నిటికి కూడా సబార్డినేట్ సర్వీస్ రూల్స్, రూల్ ఆఫ్ రిజర్వేషను, రోస్టర్ను పాటించవలసింది. కానీ ఇలా రూల్ ఆఫ్ రిజర్వేషన్ను తుంగలో దొక్కి మీరు వాళ్ళను కాంట్రాక్టుగా ఆ రోజు నియమించుకున్నారు. రెగ్యులరైజేషన్లో కూడా రూల్ ఆఫ్ రిజర్వేషన్ వైలేట్ చేసిర్రు. ఈ రూల్ ఆఫ్ రిజర్వేషన్ వైలేట్ చేసి మీరు నియమించేటప్పుడు రూల్ ఆఫ్ రిజర్వేషన్ లేనప్పుడు వాళ్ళని రెగ్యులరైజ్ చేసేటప్పుడు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఏ విధంగా పాటిస్తారు? మీరు ఇచ్చినటువంటి కోర్టుకి ఇచ్చినటువంటి కౌంటర్లలో కానీ అఫిడవిట్లలో కానీ ఎక్కడైనా కానీ రూల్ ఆఫ్ రిజర్వేషన్ మేము పాటించలేదని చెప్పకుండా మీరు చాకచక్యంగా చేతుల పడ్డ కొర్రమేను చేయిచారు చెర్లట్ట పడుతుందో అట్ట మీరు కోర్టులో తప్పించుకున్నటువంటి మీ దొంగ వైఖరి కనిపించింది. ఈరోజు రెగ్యులర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా వచ్చినటువంటి వాళ్లకు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు వాళ్ళకన్నా ముంగట వచ్చినటువంటి దొంగలు వాళ్ళకు రూల్ ఆఫ్ రిజర్వేషన్ లేదు. ఈ రూల్ ఆఫ్ రిజర్వేషన్ పరిస్థితి ఏందని అడుగుతున్నాం. ఈ దొంగల వల్ల మాకు వైలేట్ అయినటువంటి ఫండమెంటల్ రైట్స్ ఆర్టికల్ 14 అనేటటువంటిది వైలేట్ అయింది. ఈక్వల్ ఆపర్చునిటీ ఇన్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఆర్టికల్ 16 వైలేట్ అయింది. కాబట్టి మీరు ఈ ప్రభుత్వం తక్షణమే చెప్తున్నాం, ఒకవైపు కాంగ్రెస్ వాళ్ళు రాజ్యాంగాన్ని పట్టుకుంటూ రాజ్యాంగాన్ని కాపాడుతాం, బడుగు బలహీన వర్గాల హక్కుల్ని కాపాడుతాం, రాజ్యాంగ మౌలిక సూత్రాలను మేము పెంపొందిస్తాం, వాటిని ఎంతో ప్రజలలోకి తీసుకుపోతాం అని చెప్పుకుంటున్నటువంటి ఈ కాంగ్రెస్ ఈరోజు గ్రూప్ 1లో జీవో 29 తెచ్చి ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలహీన వర్గాల మైనారిటీ వర్గాల ఈడబ్ల్యూఎస్ అభ్యర్థుల యొక్క చదువును భంగం కలిగించి ఉద్యోగాలు రాయకుండా కడుపు మీద కొట్టింది. అదేవిధంగా ఇవాళ రెగ్యులరైజేషన్లో కూడా రాజ్యాంగ విలువలను తుంగలో దొక్కుతుంది కాంగ్రెస్. ఇది అత్యంత కీలకము. 1000 కోట్లు మారడం ఒకటి, దొంగ సర్టిఫికెట్లు ఒకటి, అక్రమంగా వీళ్ళను రూల్ ఆఫ్ రిజర్వేషన్కి విరుద్ధంగా రెగ్యులరైజ్ చేయడం ఒకటి. ఈ 3 అంశాలు వీటిలో ఉన్నటువంటివి. దీన్ని ఇమ్మీడియట్గా సిఐడికి ఇచ్చినా కానీ దాని రిపోర్ట్లను బహిర్గతం చేయాలి. కాబట్టి ఎమ్మటే బహిర్గతం చేయాలి. దీన్ని సిబిఐకి ఎంక్వైరీకి ఇవ్వాలి. ఈ రెగ్యులరైజేషన్ కేసునని కూడా మేము ఈ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. లేని పక్షంలో మీకు భర్తం అని కూడా చెప్తున్నాం. అదేవిధంగా చూస్తే చాలా డిపార్ట్మెంట్లో కూడా నకిలీ సర్టిఫికేట్తో ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ దీన్ని ప్రభుత్వం ఎందుకు గుర్తించడం లేదో మాకు ఇప్పటి వరకు అర్థం కావడం లేదు. ప్రభుత్వానికి ఆల్రెడీ మేము ఎన్నోసార్లు కాంట్రాక్టరీ పోస్ట్ అయినా కానీ అవుట్సోర్సింగ్ అయినా కానీ రెగ్యులర్లో కూడా చాలా మంది నకిలీ ధృవాలతో బోనాఫైడ్ ద్వారా కూడా ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ పట్టించుకోవడం లేదు. దానికి కారణమే ప్రభుత్వం ఖచ్చితంగా విఫలమైంది. ఇందులో చాలా మంది నిరుద్యోగులు నష్టపోతున్నారు. ఇప్పటికీ వేల మంది నకిలీ సర్టిఫికేట్ల ద్వారా ఉద్యోగాలు చేస్తున్నారు. వీనిని వెంటనే ప్రభుత్వం అరికట్టాలని మేము ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం.
అదేవిధంగా ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తా అని చెప్పింది, కానీ ఇప్పటి వరకు జాబ్ క్యాలెండర్ విడుదల చేయలేదు. ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం? అంటే నిరుద్యోగులు అంటే ఇంత చిన్న చూపులు అయిపోయారా? మేము ప్రభుత్వానికి కూడా నిలదీస్తున్నాం, ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో భారీ ఎత్తున ఉద్యమం కూడా చేస్తామని మేము హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఎప్పటి నుంచో ఈ జేఎల్లో జరిగినటువంటి అవకతవకలు అయితేంది, ఈ జేఎల్లో ఫస్ట్ వీళ్ళని కాంట్రాక్టులోకి తీసుకునేటప్పటి నుంచి తీసుకున్నప్పటి వరకు రెగ్యులరైజ్ వరకు కూడా తన సొంత ఖర్చులతోటి గత ప్రభుత్వం నుంచి ఎన్ని ఇబ్బందులున్నా అక్కడ ఉన్నటువంటి జేఎల్స్ను బెదిరిస్తున్నా ఇప్పుడు రెగ్యులర్ అయినటువంటి వాళ్ళు సహకరించకుండా వాళ్ళ స్వార్థాల కొరకు అప్పుడప్పుడు అలుగు చెరువు నిన్నప్పుడు కొంగలు ఎక్కడెక్కడ పచ్చగుంటాయో పచ్చగున్న కాడికి పోయినట్టు వాళ్ళకు అవకాశం ఉన్నప్పుడు వస్తున్నా ఎన్ని ఇబ్బందులున్నా భయపడకుండా తన సొంత ఖర్చులతోటి జీరాక్సులు తీసుకొని కోర్టులలోకి పోయి ఒడిదొడుకులు పడుతూ ఈ సమస్యను ఎస్ఎల్పి రూపంలో సుప్రీంకోర్టుకు తీసుకుపోయి ఈ ప్రభుత్వానికి ఆ ప్రభుత్వానికి ఈ జేఎల్ విషయంలో ముచ్చమటలు పట్టిస్తున్నటువంటి అన్న శంకరన్నను మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. మీడియా సమావేశానికి వచ్చిన మిత్రులకి, మీడియాకి అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇలా కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ ఈ అంశాన్ని చూస్తే తెలంగాణ యువత, నిరుద్యోగులు, విద్యార్థులు ప్రతిరోజు మననం చేసుకొని రోజు లేదు. ఇలా